తెలుగు ఇండస్ట్రీ, తమిళ్ ఇండస్ట్రీ 2 కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువ శాతం చేస్తే ఒకే ఇండస్ట్రీలో ఉంటారు. మళ్ళీ ఇటొచ్చేస్తే ఈ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉండటం. అవునండి. మళ్ళీ తగ్గించడం. ఎందుకంటే అప్పటి వరకు అంత ఫ్లో ఓటింగ్ ఆల్మోస్ట్ ఒక 100 పైగా సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ తెలుగులో మీరు బిజీ అయ్యారు. అవును. బిజీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ పూర్తిగా తగ్గించేశారు. అంటే నేను తగ్గించడం కాదండి. ఇప్పుడు దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి. మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ అంటారు చూడండి. ఓకే. ఇప్పుడు ఏమవుద్దంటే మనం ఒక చోట ఒక రొటేషన్లో ఉన్నామంటే ఈ సినిమా షూటింగ్లో ఇంకోరు బుక్ చేస్తారు, ఈ సినిమా షూటింగ్లో ఇంకోరు బుక్ చేస్తారు. సో ఏమవుద్దంటే ఒక ఫ్లో క్రియేట్ అవుద్ది. ఇది మాత్రమే కాకుండా మనం ఈ ఫ్లోలో మనకి ఇట్లా వెళ్ళిపోతున్నా ఎక్కువ అని చెప్పి మనం ఫోన్ చేసి వాళ్ళకి వీళ్ళకి మనం మాట్లాడుకుంటే అక్కడున్న డైరెక్టర్లు ఏం చేస్తారంటే మేనేజర్లు చెప్తారు, సురేష్ గారిని పిలవండి అని. అక్కడ మేనేజర్ వాడు ఎవరికి మేనేజరో, ఏ ఆర్టిస్ట్కి మేనేజరో ఏమిటో తెలియదు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన అమెరికాలో సెటిల్ అయిపోయారండి అంటారు. నాకు అమెరికాకి సంబంధం లేదు. ఎప్పుడో మా బాబుని చూసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వస్తుంటాను తప్ప. నేను నెక్స్ట్ నెంబర్ 2 అంటే ఆయన తెలుగులో బిజీ అండి అని. ఇక్కడ ఆయన అడ్రస్ తెలియదండి, ఆయన మా మద్రాసులోనే ఉండడం లేదండి ఆయన. సో ఇవన్నీ కారణాలు చెప్పి ఎట్లా కూడా సైడ్ ట్రాక్ పట్టిస్తారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్టర్తో కలిసినప్పుడు మనం నొచ్చుకుని, ఏం సార్ పిలవలేదు మీరే, పిలిచాను నువ్వు లేవు, అమెరికాలో సెటిల్ అవ్వండి, సెటిల్ అప్పుడు ఇట్లా రియాక్షన్లు జరుగుతుంటాయి. సో ఏమవుతుందంటే చాలామంది మన ప్రాక్సిమిటీ, మనం ఉన్న దగ్గరని వీళ్ళంతా విడగొట్టాలని చూస్తుంటారు. కొన్ని వర్కౌట్ అవుతుంటాయి, సింక్ అవుతుంటాయి. సో అది ఇట్ ఈస్ మోర్ ఆన్ ఫేట్ అండి. దాన్ని మనం ఏం చేయలేము. అప్పుడప్పుడు ఏమవుతుందంటే, నాకు మీరు నమ్మరు, ద ఫస్ట్ ఫోన్ కాల్ ఐ గాట్ ఫర్ జనతా గ్యారేజ్, నేను బాబుని చూడడానికి నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చింది ఫోన్ కాల్. ఓకే. ఫస్ట్ టైం. అప్పటి వరకు నేను అక్కడికి వెళ్ళి వేరే సిమ్ కార్డు తీసుకునేవాడిని. ఫస్ట్ టైం సరే ఖర్చు అయినా పర్లేదని ఇండియా సిమ్ కార్డు యాక్టివేట్ చేసుకున్నాను ఎయిర్టెల్లో. అక్కడ కూడా ఫోన్లు వస్తాయని చెప్పి. ఓకే. సో ఫస్ట్ ఫోన్ కాల్ ఐ గాట్ ఫర్ జనతా గ్యారేజ్. అప్పుడు అనుకున్నాను, నేను అమెరికాలో ఉన్నా కూడా వస్తుంది, మనకి వచ్చే ఛాన్స్ రాకుండా పోదు, మనకి ఏది రాసి పెట్టిందో అది వస్తుంది. నేను చెప్పాను, సార్ 1 వీక్లో నేను తిరిగి వచ్చేస్తున్నాను, వచ్చినండి వచ్చి కలుస్తానని. అట్లాగే వచ్చాము, కలిసాము, ఇట్లా అయిపోయింది, సింక్ అయింది. అప్పుడు డైరెక్టర్ అన్నారు, సార్ మీరు అమెరికా అనగానే మేము మీరు అక్కడ సెటిల్ అయిపోయారు అనుకున్నాను సార్. ఆ తర్వాత మీ మేనేజర్ చెప్పాడు, లేదు సార్ మీరు లోకల్ కాల్ చేయండి, ఆయనకి పడుతుందండి బ్యాండ్ అన్నారు. హ్యాపీగా చేసేవాడు అన్నారు జోక్గా. హీ డిడ్ దట్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ప్రావిడెన్స్ అని. నా నంబర్ 1 హిట్ సినిమా, 365 రోజులు ఒకే థియేటర్లో ఆడిన సినిమా. ఒక హీరోని బుక్ చేయడానికి వెళ్ళి ఆ హీరోకి అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ వస్తే సినిమాలో ఎంటర్ అవుదాం చేస్తామనుకున్నవాడు మానేశాడు. ఐడియా మానేస్తే ఆ సినిమా డైరెక్టరు మైండ్ దొబ్బి, నేను కూల్ డ్రింక్ తాగాలని కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వచ్చి కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి తిరిగి చూస్తే ఎవరు కనపడ్డారు? నేను. ఓకే. ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్నాడు. ఏం చేయట్లేదు సార్, నెక్స్ట్ మంత్ వేరే సినిమా ఉంది, నేను చేస్తున్నాను. బిజీగా ఉన్నావు అన్నాడు. ఏదో కొంచెం బిజీగా ఉన్నాను సార్. సరే రేపు రాత్రి ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను, బయలుదేరి షూటింగ్, నువ్వే హీరో అని వెళ్ళిపోయాడు. ఓకే. అది ఎవరంటే ఇళయరాజా గారి తమ్ముడు గంగయ్య అమరన్. ఓకే. అప్పటి వరకు బాగా పరిచయాలు, ఎందుకంటే అప్పుడు ఫస్ట్ సినిమా ఇళయరాజా గారు వచ్చి మ్యూజిక్ డైరెక్టరు, గంగయ్య అమరన్ దాంట్లో వచ్చి కో ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఓకే. సో ఈయన వచ్చి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు గంగయ్య అమరన్ గారు. ఇంత హోప్స్ పెట్టుకొని న్యూ ఫేసు, నేను ఎవరిని అసలు ఇంతవరకు ఎప్పుడు పరిచయం లేని మనిషిని చూపించాలనుకున్నాడు. వేరే దారి లేక కూల్ డ్రింక్ షాప్లో నేను తారసపడ్డాను కాబట్టి కోళి కూద్ అనే సినిమా. సో ఆ సినిమాలో నేను ఇట్లా బుక్ అయ్యాను నేను. ఆ తర్వాత అక్కడ అవుట్డోర్ వెళ్ళిన తర్వాత 10 రోజులే ఉన్నాయి, 11వ రోజు నుంచి నేను ఏం చేసే షూటింగ్ అని అంటే, ఆ సినిమా షూటింగ్ వాడు ఫోన్ చేసి, సార్ నాకు ఒక 10 days లేట్ అవుతుంది సార్ షూటింగ్ అన్నాడు. థ్యాంక్ యూ అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇంత మళ్ళీ ఫస్ట్ సినిమా చేస్తున్నాడు, వీళ్ళతో మళ్ళీ ట్రబుల్ ఇవ్వడం ఇష్టం లేక అని అన్నాడు. ఈయన గంగయ్యమరన్ వచ్చి అన్నాడు, సార్ నెక్స్ట్ 10 days కూడా మనకు ప్రాబ్లం లేదు సార్ అంట. మన టైం బాగుందని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే అప్పుడు కూడా అవ్వలేదు షూటింగ్, ఇంకో 1 week అని అన్నారు. నేను ఫోన్ చేసి, సార్ ఒక 1 week కరెక్ట్ సార్, 1 week తర్వాతే సార్ మన షూటింగ్ అని ఆయన అన్నాడు. ఓకే. అప్పుడు అనుకున్నాను ప్రావిడెన్స్, అప్పుడు ప్రావిడెన్స్ అనే వర్డ్ దొరికింది నాకు. ప్రావిడెన్స్ అంటే అన్ని చక్కగా కుదరడం అన్నమాట, ఒక విషయం జరగడానికి. సో ఇట్ వాస్ డివైన్ ప్రావిడెన్స్. ఆ సినిమా నాకు ఛాన్స్గా దొరికిన సినిమా. నేను ఏం వేషన్ చేస్తున్నానో కూడా తెలియదు. నేను అవుట్డోర్ వెళ్ళిన తర్వాత అడిగాను, సార్ కథ ఏమిటి సార్ అంటే, ఓ పోస్ట్ మ్యాన్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయికి ఆల్రెడీ నిశ్చితార్థం అయింది, నేను బక్కలు ఇరుగ్గొడతారు, ఆ అమ్మాయి నీ కోసం లేచి నిలబడుతుంది, ఇద్దరు పారిపోవాలని చూస్తారు, లాస్ట్ వాడు మనసు మార్చుకుని ఇద్దరికి పెళ్లి చేస్తాడు, అయిపోయింది కదా అన్నాడు. ఇంత సింపుల్ 2 మాటలండి.
ఇది సంవత్సరం ఆడింది సార్ ఒకే థియేటర్లో. ఓకే ఓకే. అంటే అంటే ఫస్ట్ 150 డేస్ స్ట్రైట్ ఆడిన రెండో సినిమా ఇది తమిళ ఇండస్ట్రీలో. తెలుగులో ఫస్ట్ సినిమా వచ్చి తెలుగులో ఏమో వస్తాయి నాకు పెద్ద హిట్ పరిగణించింది సూరిగాడు. అదే నెక్స్ట్ అదే స్టేట్ థియేటర్ రన్ అనేది. పుట్టింటి పట్టుచీర కూడా ఆడింది. పుట్టిన కూడా ఆడింది. అంటే అది ఎక్కువ బీసీ సెంటర్స్ లో ఎక్కువ ఆడిన సినిమా. సూరిగాడు బీసీ ఏబీసీ హిట్ కరెక్ట్ అన్ని వర్గాలకి. ఎందుకంటే తల్లిదండ్రులు అన్ని వర్గాల్లోనూ ఉన్నారు కదా, అందరి ఫీలింగ్ అదే కదా. ఇప్పటికీ ఆ సినిమా అసలు అవునండి. బట్ ఆ తర్వాత 2 సంవత్సరాలు నన్ను తిట్టుకున్నారండి. ప్రతి తల్లి తిట్టుకునింది, ప్రతి తండ్రి నన్ను విల్లలు చూసినట్టు చూశారు. సరే పర్లేదు మరి బాగా చేసేవారు కూడా. కానీ చూడండి, మీరు యమున గారి కాంబినేషన్ అన్ని హిట్స్ పడ్డాయి. అవునండి. కానీ యమున గారికి కొన్ని ఆ బ్యాక్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ టైంలో మీరు కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చారా? నాకు ఆ తర్వాత చచ్చిపోయిందండి. టోటల్ గా మధ్యలో నేను ఒక సీరియల్ చేస్తుంటే పక్క దీంట్లో సీరియల్ షూటింగ్ చేస్తుంది. నేనుగా వెళ్ళి వాళ్ళ సెట్కి వెళ్ళి బాగున్నావా ఏంటి అంత మాట్లాడాను. ఓకే ఓకే ఎవ్రీథింగ్ ఓకే, ఆల్ హ్యాపీ అని. సరే ఓకే వచ్చేసాం అంతే. ఇప్పుడు వాళ్ళు మా మనసు విప్పి వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం ఏదైనా తిరిగి మాట్లాడతాం. వాళ్ళు అంతా బాగుంది, ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు మనం ఇంకేం మాట్లాడతామండి. నాకు కెలకడం ఇష్టం లేదండి. నేను ఏదో చూసాగి విన్నాను తప్ప దాని గురించి లోతుకి వెళ్ళి దాన్ని రీసెర్చ్ చేసి మనం యూట్యూబ్ లో అవన్నీ నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ఈ రోజు కూడా మా మెంబర్ ఒక లేడీ గురించి మాట్లాడుతున్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్. అది నిజమా కాదా నాకు తెలీదు. నిజమా కాదా నేను తెలుసుకోనక్కర్లేదు. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్.